ఇది మన బండిలా ఉంది. ఇది టీనా ఆకాష్ వెళ్ళిన బండి. ఓ మై గాడ్, ఆకాష్, టీనా, పిల్లలు కనిపించడం లేదు. మళ్ళీ ఫోన్ చేసి చూస్తాను. బండి ఇక్కడే ఉంది. ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉండాలి. ఈ చోటు భయంకరంగా ఉంది. ఇది అడవి ప్రాంతంగా ఉంది. టీనా ఆకాష్ ఇక్కడ బండి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందో తెలియడం లేదు. ఇద్దరిలో ఎవరికి ఫోన్ వెళ్ళటం లేదే. దారిలో దొంగతనం ఏది జరగలేదన్నా. వస్తువులన్నీ అలాగే ఉన్నాయి. ఇలాంటి రోడ్లు పిల్లలు బండిని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో నాకు అసలు అర్థం కావడం లేదు. అసలు వాళ్ళకి ఏమై మీరా మన పిల్లలకి ఉండదు. ప్రశాంతంగా ఉండు, భయపడకు. రా, చుట్టుపక్కల వెళ్ళి మనం వెతికి చూద్దాం. ఆకాష్, వెళ్ళి చూద్దాం. టీనా, ఆకాష్, టీనా, ఆకాష్, ఆకాష్ ఎక్కడున్నావు? ఆకాష్, మధ్యలో నాకు పిల్లలు మీరా బండి ఉందంటే పిల్లలు ఇక్కడే ఉంటారు. అన్నా, వాళ్ళు ఇక్కడ ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఎక్కడున్నారని తెలియట్లేదు. ప్రశాంతంగా ఉండండి. ఎవరు నువ్వు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. చిన్నగా మాట్లాడు, శబ్దం చెయ్యకూడదు, లేకపోతే తను వచ్చేస్తుంది. ఎవరొస్తారు? తను తలాన్ని తను చేతిలో పెట్టుకొని తిరుగుతోంది కదా, తను వచ్చేస్తోంది. తను వచ్చేస్తోంది. తను వచ్చేస్తోంది. తను వచ్చేస్తోంది. తను వచ్చేస్తోంది. తను వచ్చేస్తోంది. ఇంకా ఒక ఆడదొచ్చింది. తనకి తల లేదు. తనను చంపడానికి వచ్చింది. తను నరికేసిన తల తన చేతుల్లో ఉండింది. తనను చంపేస్తుంది. నన్ను కాపాడండి. అయ్యో, ఎందుకు ఇలా అంత ప్రవర్తిస్తోంది? ఇప్పుడు నేనేం చేయను? డాక్టర్ గారు, నా వైఫ్కి ఏమైందండి? మిస్టర్ అమీర్, మీ వర్షల డాక్టర్ని ఏం చేసిందో చూడండి. తనని శాంతిపరచడానికి 10 ఇంజెక్షన్లు వేశాను, కానీ ఉపయోగం లేకుండా పోయింది. కానీ వత్సలకి ఏమైందండి? తన మనసు ఇప్పుడు తల లేని ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తోంది. తను కూర్చుని ఏదేదో తలుచుకుని బాధపడుతూ ఏడుస్తోంది. తన ఇష్టానికి ఆలోచిస్తోంది. ఓ మై గాడ్! డాక్టర్ గారు, నా వైఫ్కి నయమైపోతుంది కదా? ఏమీ చెప్పడానికి లేదు. ఈ చేంజెస్ని తనలో మీరు ఎప్పుడు చూశారు? నిన్న రాత్రి వత్సల వెళ్తున్న బండి డైలీ రోడ్లో రిపేర్ అయిపోయింది. నేను తను తీసుకురావడం కోసం వెళ్ళాను.
అప్పటి నుంచి తన పరిస్థితి ఇలాగే ఉంది. ఇలా చూడండి నమిత్, తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరు నా మాట విని తనని అర్జెంటుగా ఒక హాస్పిటల్ అడ్మిట్ చేయండి. సార్, ప్రగ్లియా రోడ్లోనే వచ్చిన మ్యామ్కి ఏదో జరిగింది. అక్కడికి వెళ్తేనే ఏం జరిగిందో తెలుస్తుంది. శ్రవణ్, అక్కడి నుంచి మనం తిరిగి వచ్చి తప్పు చేసావా ఏంటి? మరి మన పిల్లలు ఎలా దొరుకుతారు? నాకేమో ఆ హంతకుడు పిల్లల్ని ఏదో చేసుంటాడనిపిస్తుంది. అన్నయ్య, దయచేసి మీరు ఎలాగైనా కంప్లైంట్ ఇవ్వండి. పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియట్లేదు. ఉమేష్, మనం ఇప్పుడు సిఐడికి ఫోన్ చేస్తేనే కరెక్ట్ నేను అనిపిస్తుంది. చేస్తానన్నా. ఇప్పుడు తలుపు ఎవరు ఇలా కొడుతున్నారు? నేను వెళ్ళి చూస్తాను. లేదు డాక్టర్ గారు, నేను నా వైఫ్ని ఎక్కడికి ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళదలుచుకోలేదు. మీకంటే ముందు 4 డాక్టర్లు నాకు ఇదే సలహా ఇచ్చారు. నా వత్సలాకి ఇంట్లో నుండి ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ గారు. రండి, ఇటువైపు రండి సార్. బెడ్ మీద రక్తం లేదు. ఎవరు నువ్వు? బయటికి రా, బయటికి రా. సార్, ఇదే టీనా ఆకాష్ వచ్చిన బండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలు ప్రమాదంలో ఇరుక్కున్నారు. సార్, అది భయంకరంగా ఉన్న అమ్మాయి అటువైపే నిల్చొని ఉంది సార్. అవును సార్, నా కూతుర్ని తనే సార్ చంపింది. నా కొడుకుని కిడ్నాప్ చేసింది కూడా తనే సార్. సార్ సార్ బండి లోపల అంతా సరిగానే ఉంది సార్. ఇక్కడ ఏదో జరిగినట్టేం లేదు సార్. అలాగా? ఇక్కడ బయట రోడ్లోనూ ఏది జరిగినట్టు కనిపించట్లేదే సార్. నా ఆకాష్కి ఏదైనా అయిందా ఏంటి? సార్, నిన్న తన చేతిలో ఒక కత్తి ఉందట. ఏంటి కత్త? సార్ సార్, ఆకాష్ ఆ అమ్మాయి చేతిలో ఇరుక్కున్నాడేమో అనిపిస్తోంది. కానీ టీనా మాత్రం అక్కడి నుంచి ఎలాగో తప్పించుకుంది. అలాగే ఉంటుందనిపిస్తోంది. వీళ్ళు చెప్పే ఆ లేడీని ఆకాష్ ఈ అడవిలోకి లాక్కెళ్ళుంటాడు. అవును సార్, ఆకాష్ ఇంకా అడవిలోనే ఉంటాడనిపిస్తుంది. రండి వెళ్ళి చూద్దాం. సార్, మేము మీతో పాటు వస్తాం సార్. లేదు, మీరు ఇక్కడే ఉండండి. అడవి ఎప్పుడు చాలా ప్రమాదం. యాక్చువల్గా మీరు ఇంటికి వెళ్ళండి. మాకేమైనా తెలిస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, సరేనా? సరే సార్. డాక్టర్ సార్, రక్తంతో ఒక అతను మీ హాస్పిటల్కి వచ్చారా? అతను ఎక్కడ ఉన్నారు సార్? అతను లోపలే ఉన్నాడు. కాన్షియస్లో ఉన్నాడా లేక ఎలా ఉన్నాడు? లేదు సార్, తెలివి వచ్చింది కానీ సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. మేము మాట్లాడొచ్చా? తప్పకుండా రండి.
నమిత్, ఎవరు? మేము సిఐడి ఆఫీసర్స్. అసలు మీకు ఏం జరిగిందో మాకు కాస్త వివరంగా చెప్పగలరా? హత్య చేశారు. నన్ను హత్య చేశారు. నా నా వత్సలయే నన్ను హత్య చేసింది. కావాలంటే మీరు అమ్మని కనుక్కోండి. తను ప్రతిరోజు తిడుతూనే ఉంటుంది, నన్ను కొడుతుంది. నేనెప్పుడు కోపంలో తనని ఏమీ అనేవాడిని కాను. అవును సార్, నేను తరచుగా వదిన కొట్టడం నేను విన్నాను సార్. తనకేదో మనసులో ప్రాబ్లం ఉందని అర్థం చేసుకున్నాను సార్. నమిత్, మేము మీ వైఫ్ని కలిసాం. ఆవిడకి యాక్చువల్గా ఏదో జరిగింది. లేదంటే ఉన్నట్టుండి ఆవిడెందుకు ఆ విధంగా నడుచుకున్నారు? అరే భగవంతుడా, తెలీదు. ఆ రోజు దహలియా రోడ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎవరో తల తెగిపడిన అమ్మాయి గురించి మాట్లాడుతూనే ఉంటుంది. కొత్తగా ఎవరిని చూసినా సరే కొంచెం కూడా ఆలోచించకుండా అతనిపై దాడి చేస్తుంది. మళ్ళీ దహలియా రోడ్డా? ఖచ్చితంగా అక్కడ ఏదో సమస్య ఉంది. అక్కడికి వెళితేనే తెలుస్తుంది. దీన్ని చూస్తుంటే దెయ్యం సినిమాలో బంగ్లాలా ఉంది. అడవిలో ఇలాంటి బంగ్లానా? నాకు తెలిసి టీనా, ఆకాష్ ఈ ఇంటికే వచ్చుంటారు. ఎక్కువగా సినిమాలు చూడకు, సరేనా? చాలా మంచిదైంది. ఈ అడవి మధ్యలో మమ్మల్ని చూడ్డానికి ఒకరు వచ్చారే. ఎనివే, నా పేరు డీకే. ఈవిడ నా భార్య రాఘవి. అరే లోపలికి రండి, రండి ప్లీజ్, లోపలికి రండి. సార్, వీళ్ళిద్దరూ చూడ్డానికి విచిత్రంగా కనిపిస్తున్నారు. చాలా రోజులుగా పరిచయం ఉన్న వాళ్ళ చేస్తున్నారే. చాలా మంచి ఇల్లు. థ్యాంక్ యూ. చుట్టుపక్కలెక్కడా పూర్తిగా ఇల్లు లేవే. ఇలా ఒంటరిగా ఒక అడవి లోపల ఇల్లు కట్టున్నారు. కట్టలేదు సార్, కొన్నాను. అదేంటంటే మేమిద్దరము ఆర్టిస్టులు అండి. మా కళాదాహాన్ని తీర్చుకోవడం కోసం ఈ శాంతమైన, నిశ్శబ్దమైన ఒక ఒంటరి స్థలం కావాల్సి వచ్చింది. అవును సార్, మా ఇల్లు కూడా ఇదే చోట, మా ప్రపంచం కూడా ఇదే సార్. అవునవును, మీకు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ ఒంటరి స్థలంలో మేము ఉండడం అనేది నిజమే, కానీ కళా ప్రపంచంలో మాకంటూ ఒక మంచి పేరుంది. ఓ అలాగా? ఎప్పుడు అది ఈ ఇల్లు ఎప్పుడు కొన్నారు? చాలా సంవత్సరాల ముందు దీన్ని మేము కొన్నాం, కానీ ఇప్పుడు మాకు అసలు గుర్తు కూడా లేదు ఎప్పుడు కొన్నామని. ఓహో, కానీ నిన్న ఇక్కడికి ఎవరొచ్చారో ఆ విషయాలన్నీ గుర్తుంటాయి కదా? అవును సార్, తప్పకుండా. కానీ ఏంటంటే నిన్న ఎవరు ఇక్కడికి రాలేదు. ఈ ఫోటోలు చూడండి. బాగా ఆలోచించి సరిగ్గా చెప్పండి. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఇక్కడికి వచ్చారా? లేదు మేడం, ఇంతకు ముందు మేము వీళ్ళని చూడలేదు. ఇదెవరు? ఇది మా అమ్మాయి అంచిత. 14 జూలై 2013లో ప్లేగ్ వల్ల చనిపోయింది. పదే పదే మా అమ్మాయి నాకు గుర్తుకొస్తూ ఉంటుంది.
మిమ్మల్ని మేము ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం. అయినా మేమందరం ఎవరిమి మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నామని మీకు అనిపించలేదా? సరే, ఇప్పుడు చెప్పండి, మీరంతా ఎవరు? మేమందరమే. ఇంటి లోపల ఎవరు? లేదే, ఎవరూ లేరు. ఎవరూ లేరా? ఇటువైపే కదా వచ్చారు. మనల్ని చూసి దాక్కున్నారా? అలాగే అనుకుంటాను. ఆకాశ్ వాళ్ళతోనే ఉంటాడనుకుంటాను. చూద్దాం. లేదు, కాల్చుకు కాల్చుకు, ఆగు. నువ్వు గన్ను కిందకు దించు. ఎవరు నువ్వు? ఆ ఇంట్లో నువ్వేం చేస్తూ ఉన్నావు? చేతిలో ఉండేది కిందవే. టీనాని చంపింది నువ్వేనా? ఆకాశ్ ఎక్కడా? చిన్నగా మాట్లాడు, తను వింటుంది. తను నీ వెనుక నించుంది. నా వెనకాల ఎవరున్నారు? ఎవరూ లేరు. తనకి మతి భ్రమించిందనుకుంటా. అక్కడెవరున్నారు? వెనకాలెవరున్నారు? తనే నీ వెనుక ఉంది, తలలేని అమ్మాయి. తను తలాన్ని చేతిలో పెట్టుకొని తిరుగుతోంది. సార్, తిను కూడా ఆ తల్లేని మనిషి గురించే మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది సార్. మా వెనకాలెవరూ లేరు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ముందు కత్తి కింద పడేయ్, కింద పడేయ్. తని నేను చంపేస్తాను, తని నేను చంపేస్తాను, 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 తని నేను చంపేస్తాను. డాక్టర్ మైకా, నేను అనుకున్నది మీరు అనుకుంటున్నారా? ఎస్ సార్, కానీ ఇదేంటి? కొద్దిగా ఇప్పుడు తెలిసింది. మిగిలిందంతా టెస్ట్ పూర్తయిన వెంటనే తెలుస్తుంది. సార్ సార్, నాకేమనిపిస్తుందంటే ఈ కలర్డ్ ఏరియాస్ని మీరు చూస్తారా? ఇది బ్రెయిన్ మరియు నర్వ్స్ కిట్ కూడా వస్తోంది. ఈ ఇద్దరు లేడీస్కి మెదట్లో ఒకే చోట సమస్య ఏర్పడింది. సార్, వీళ్ళ జ్ఞాపకాలన్నీ కూడా పూర్తిగా చెదిరిపోయాయి. ఈవిడికి న్యాచురల్గానో లేదా మెదడులో కానీ ఏమాత్రం ఇబ్బంది లేదు సార్. అంటే ఎవరో వీళ్ళ బ్రెయిన్లో ఆర్టిఫిషియల్ మెమరీని సెట్ చేశారు. ఎస్ సార్. ఏంటి? ఆర్టిఫిషియల్ మెమరీని ఎక్కించారా? అవును. మరి ఆ ఇద్దరు లేడీస్ చూసుకుంది, మాట్లాడుకున్న విషయాలు మతి భ్రమించడం వల్ల కాదా? ఖచ్చితంగా లేదు. జనరల్గా మనుషులకి వాళ్ళు చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా బ్రెయిన్లో డిస్క్లో స్టోర్ అవుతున్నట్టుగా స్టోర్ అవుతాయి. చెప్పాలంటే ఈ విధంగా. వాళ్ళు ఏం చేశారంటే
ఈవిడ మెడ వెనక ఒక ఇంజెక్షన్ చేశారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా? దీనివల్ల బ్రెయిన్లో ఒక కంపార్ట్మెంట్ తయారవుతుంది. జీవితంలో జరిగిన అన్ని విషయాలు బ్లాక్ అయిపోతాయి. తను ఇప్పుడు సెమీ కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతారు. సగం మత్తులో ఉన్నట్టు లెక్క. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మెదట్లో మైకం కొనసాగేటట్టు వాళ్ళకి డ్రగ్స్ ఇస్తూ ఉంటారు. ఇంతకుముందు జరిగిందంతా మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు వినగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, కానీ వాళ్ళు రియాక్ట్ చేయలేరు. ఆ పరిస్థితికి వచ్చిన తర్వాత తల నరికేసిన ఒక అమ్మాయికి శవాన్ని చూపించి ఆమె చెవిలో అస్తమానం ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. వీళ్ళు మిమ్మల్ని చంపబోతున్నారు, ఈ జనాలందరూ మీ శత్రువులు, వాళ్ళని మీరు చంపాలి అని. ఆ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల బ్రెయిన్లో మీరిప్పుడు చూస్తున్నారే ఆ పరిస్థితి ఏర్పడుతుంది. జరిగినవన్నింటినీ మూసేసి వాటిని అలాగే సర్ప్రెస్ చేసి వాళ్ళు సగం కాన్షియస్లో ఉండగా వాళ్ళకి చూపించబడినవి వాళ్ళ చెవులతో విన్న ఆ విషయాలన్నీ కూడా అవి బ్రతికే ఉంటాయి. అంటే సార్, ఈ ఇద్దరు అమ్మాయిలు నిజంగానే తలలేని అమ్మాయిని చూసుంటారా? కాన్షియస్లోకి వచ్చిన తర్వాత కూడా ఇద్దరికీ ఆ గుర్తులు ఉంటుందా? ఖచ్చితంగా. మీరే ఆలోచించండి. ఇద్దరు అమ్మాయిలు కూడా ఒకరికొకరు పరిచయం లేదు. ఒకరినొకరు చూసుకోకుండా ఒకే టైంలో ఒకే విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అలా అయితే వీళ్ళ మెమరీస్ని మార్చేశారు. దీనికోసం వాళ్ళు ఎలాంటి డ్రగ్స్ యూజ్ చేస్తుంటారు చెప్పండి. డోడియోన్ లాగా న్యూరాన్ ఎఫెక్టింగ్ డ్రగ్స్. ఇలాంటి డ్రగ్స్ బ్రెయిన్ యొక్క మెమరీ లొకేషన్ని అంతం చేస్తాయి. అసలు వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి గుర్తుండదు. వాళ్ళ దగ్గర చెప్పినవి మాత్రం వాళ్ళకి గుర్తుంటాయి. జ్ఞాపకాలన్నింటినీ నాశనం చేసే డ్రగ్స్ మా శోధనలో దొరికింది. ఇప్పుడు ఈవిడికి మేము ఎలక్ట్రిక్ షాక్ని కూడా ఇచ్చాం. ఇకపై వీళ్ళకి నయం అవుతుందన్న నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే ఇలాంటి సమస్యలకి యాంటీటోడ్ అనబడేది ఇప్పటిదాకా కనిపెట్టలేదు. హిప్నోసిస్లో చాలా నెలలు కూడా పట్టచ్చు. అప్పుడు కూడా వీళ్ళ జ్ఞాపకాలన్నీ కూడా తప్పకుండా తిరిగి వస్తాయని మనం ఖచ్చితంగా చెప్పలేము. అరే సార్, ఇదంతా వింటూ ఉంటే నా తల వేడెక్కిపోతుంది. సార్, ముందు నా బ్రెయిన్ని మాపింగ్ చేయండి. డైలియా రోడ్లో ఉన్న బంగ్లా ఓనర్ డీకే రాజ్ని తర్వాత ఆ రోడ్లో ఉన్న అమ్మాయి రహస్యం, అది మనం అక్కడికి వెళితేనే మనకు తెలుస్తుంది. డైలియా రోడ్లో మనం కాస్త తిరగాలి. ఇదే మా అమ్మాయి అంచిత. 14 జూలై 2013లో ప్లేగ్ వల్ల చనిపోయింది. తిన అమ్మాయే డీకే రాజ్ని వాళ్ళ చనిపోయిన కూతురు. నాకు సహాయం చేయండి ప్లీజ్. ఏం సహాయం అంటే? మీకు ఎలాంటి సహాయం కావాలి? మా అమ్మ నాన్న స్పృహ కోల్పోయారు. నేనెంత లేపినా వాళ్ళు లేవట్లేదు. ప్లీజ్. ఎక్కడ మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఇంట్లో పక్కనే ఉంది, వచ్చి చూడండి ప్లీజ్. పదండి. అండి, వాళ్ళు ఎక్కడున్నారో చూపించండి. అలాగా? ఈ పేరు మీద ఏ రిజిస్ట్రేషన్ లేదా? ఓకే, థ్యాంక్ యూ సార్. అన్ని పెయింటర్ అసోసియేషన్స్లోనే అడిగాను. డీకే రాగిన్ అనే పేరులో ఎవరూ లేరు సార్. వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. నాకు తెలిసినట్టుగా వాళ్ళు చెప్పిన పేరు కూడా అబద్ధమే. జయంతి, ఏదైనా తెలిసిందా? లేదు సార్, ఇంతవరకు ఏమీ తెలియలేదు. కానీ సార్, ఇద్దరు కలిసి ఎంత అబద్ధం చెప్పారు. ఇంకొకే ఒక దారుంది సార్, వాళ్ళ నోట్లోనే నిజాన్ని లాగాలి. లేదు జయంతి, ఫస్ట్ వాళ్ళ డీటెయిల్స్ అంతా బయటికి తీయాలి, తర్వాత వాళ్ళని లేపుదాం. మనం ఎలా తెలుసుకోవాలి సార్? ఒక విషయం చేద్దాం. ఆ డైలియా ఇంట్లో ఉన్న వాళ్ళ బొమ్మని గీసి మన క్రిమినల్ డేటాబేస్లో మా దగ్గర ఉండే మిస్సింగ్ ఫైల్ని చెక్ చేస్తే నిజం బయటికి వచ్చేస్తుంది. సార్, 2 ఫోన్లోంచి సిగ్నల్స్ దొరకట్లేదు. సార్, కాసేపటి ముందు వాళ్ళిద్దరు ఫోన్ సిగ్నల్స్ డైలర్ రోడ్లో కనిపించింది, కానీ లొకేషన్ ఇప్పుడు కనిపించలేదు. అయితే డయా సారు, అభిజిత్ సారు ఆ బండి నుంచినప్పుడు మమ్మల్ని చూశారనుకుంటా. అయితే డీకే అండ్ రాగిని గురించి నిజం తెలిసిపోతుంది. సార్ రండి మేడం. సార్ సార్ వీరే సాక్షి.
ఆ నకిలీ డీకే వాళ్ళ అమ్మగారు, ఇలేష్ వాళ్ళ అమ్మగారు. నమస్కారం అండి. ఎక్కడండి నా కొడుకు? ఎక్కడ నా ఇలేషు? ఈ ఆఫీసర్ చెప్తున్నారు తన పేరు డికేట. అంతేకాకుండా తనకి రాగిణి అని ఒక భార్య ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇదంతా ఎలా జరుగుంటుంది? అంత అబద్ధాలు. లేదండి, ఇది నిజమే. ఒక విషయం గురించి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు అక్కడ మీ అమ్మాయి అబ్బాయిని చూశాను. మిమ్మల్ని డీకే రాగిణి అని చెప్పారు. ఎంక్వైరీ చేసిన వెంటనే మిస్సింగ్ కంప్లైంట్స్లో మీ గురించి పూర్తిగా తెలిసింది. మ్యామ్, మీ కొడుకు ఈలేష్ ఎందుకోసం డీకే అని పేరు మార్చుకున్నారు మీకు తెలుసా? ఎందుకు నా కొడుకు పేరు మార్చుకోవాలి? దాని గురించి నాకు ఏమీ తెలీదు. ఇలా చూడండమ్మా, ఈ రాగిణి అనే మనిషి తన్ని ఎక్కడో దాచిపెట్టింది. మీకు ఈ అమ్మాయి గురించి ఏమైనా తెలుసా? ఈ అమ్మాయి ఎవరు? ఎలా నా కొడుకు జీవితంలోకి వచ్చింది? వీటి గురించి అసలు నాకేమీ తెలీదు. ఇలా చూడండి మేడం, వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు జూలై 2013కు ముందు. అదేంటంటే మీ కొడుకు మీ నుంచి దూరమైనప్పటి నుంచి ఏం జరిగిందని మీరు మాత్రమే చెప్పగలరు. లేదు, నా కొడుకు ఇంట్లోంచి పారిపోలేదు. అవును, ఇలేష్ మానసికంగా కొంచెం బాధింపబడ్డాడు. ఒక పెద్ద సైకోథెరపిస్ట్ దగ్గర వాడికి వైద్యం జరుగుతోంది. అప్పుడు వైద్యం కోసం ఆ డాక్టర్ దగ్గరికి, అంటే ఆయన క్లినిక్కి వెళ్ళాడు. ఆ తర్వాత తను తిరిగి రానే లేదు. సరే, ఆ థెరపీ చేసిన ఆ డాక్టర్ పేరేంటో మీరు చెప్తారా? చంపండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. చంపండి. చంపేయ్, చంపేయ్. అందరూ నీ శత్రువులే. చంపేయండి, చంపేయండి. మిమ్మల్ని మీరే కాపాడుకోండి. చంపేయండి, 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 చంపేయండి. అందరూ మీ శత్రువులే. ఆయుధం తీసుకోండి. చంపేయండి, చంపేయండి. ఇవన్నిటికీ వెనకాల డాక్టర్ ఉన్నారని నేను నమ్మలేకపోతున్నాను. చూద్దాం. ఏంటి సార్ ఇంత దారుణంగా ఉంది? ఏదో పెద్ద స్కెచ్ చేసినట్టున్నారు. ఈ రోజు వాడి పని అయిపోయింది. ఓ మై గాడ్, ఎవరిదంతా చేసింది? చెప్పు, ఎవరిది చేసింది? దీనంతటి కారణం ఎవరు? అదే ఆ తలలేని మొండంతో జత కలిసావుగా. నేను కాదు, నువ్వే ఆ తలలేని శరీరంతో చేతులు కలిపావు. నాకు నీ గురించి తెలుసు, నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఆ అమ్మాయిని ఇద్దరిని లేపేస్తాను చూడు. నన్నే నువ్వు చంపాలనుకుంటున్నావా? నిన్ను నేను వదిలిపెట్టను.
సార్, డాలియా రోడ్ ఇదే. అభిజిత్ మరియు దయా సార్ ఇక్కడే ఎక్కడ ఉండాలి. డీకే రాగిణి ఇక్కడే ఉంటారని అనుకుంటా. మనం వెళ్ళి చూద్దాం. మీరు ఇక్కడే ఉండాలి, డాక్టర్ ఎక్కడే వెళ్ళకూడదు. ఓకే, రండి. సార్, ఏం చేస్తున్నారు? ఒక నిమిషం ఆగండి. సార్, నేను చెప్పేది వినండి. సార్, మీరిద్దరు ఏం చేస్తున్నారు? నేను చెప్పేది వినండి. సార్, ఏం చేస్తున్నారు మీరు? యాంటీడోట్ తీ త్వరగా. సార్, చెప్పేది వినండి. సార్, చెప్పేది వినండి. సార్, వద్దు సార్. సార్, సార్ అతనికి ఏం కాదు కదా? యాంటీడోట్ పనిచేయడం ప్రారంభించింది. ఇద్దరికీ కాసేపట్లో మెలకువ వస్తుంది. మిస్టర్ సలోంకి మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారంటే అందుకు నేనే కారణం. నీ బుద్ధిని సరిగా వాడి ఉండేవాడైతే ఈ వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిన మనిషి కాదు. అర్థమైందా? అంతా నీ వల్లే. నేను ఇక్కడ ఒక నేరస్తుల్లాగా నుంచున్నాను. మీరు చేసిన కుట్రలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. మీ ఇద్దరికీ శిక్ష పడే సమయానికి తప్పుదారిలో వెళ్ళినందుకు పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకోండి. మనం ఇప్పుడు దైలియా రోడ్లో ఉన్న బంగ్లాలో ఉన్నావా? లేదు దయా, న్యూరో సెంటర్లో ఉన్నాం. అలాగే నేరస్తుడు మన ముందే నిలబడి ఉన్నాడు. సరే, ఒక విషయం మాత్రం చెప్పండి. మీకు ఆ తల తెగిన అమ్మాయి యొక్క గొంతు, మొహం మీరు ఏమైనా చూసారా? సార్, అది వచ్చల మైండ్లో కదా ఉంది. ఇంకా తను కత్తి పట్టుకుని అడవిలో తిరుగుతూ ఉంటుంది. తన మైండ్లో కూడా అవన్నీ ఉన్నాయి. ఓ, ఇప్పుడే నాకు అర్థమవుతోంది. సచిత అమ్మా నాన్నలు మాకు కూడా డ్రగ్ ఇంజెక్షన్ని ఇచ్చారు. మేం కూడా వాటన్నింటినీ చూసినట్టు గుర్తుంది. చెప్పండి డాక్టర్ వికాస్, మీరు ఇదంతా ఎందుకు చేశారు? నిజం చెప్పలేదంటే మీకు మేం వైద్యం చేయాల్సి ఉంటుంది.
ఏం చెప్పమంటారు? డాక్టర్ సలోంకి నా ప్లాన్ని నాశనం చేశారు. ఈ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా బ్రెయిన్ మ్యాపింగ్ ఎక్స్పెరిమెంట్ చేద్దామనుకున్నాను. మొత్తంలో ఉండేటువంటి వ్యక్తుల్ని నేను తీసుకొస్తాను. వాళ్ళని పడుకోబెట్టి బ్రెయిన్లో ఉన్న వాళ్ళ జ్ఞాపకాల్ని తొలగించి నాకు కావాల్సింది ఇన్సర్ట్ చేస్తాను. ఆలోచించండి, నా చేతికి ఎంత పెద్ద పవర్ వచ్చింది. వాళ్ళు మేల్కొనేసరికి వాళ్ళకేం కనిపిస్తుందంటే వాళ్ళ జ్ఞాపకంగా వాళ్ళ బ్రెయిన్లో నేనేనైతే చేశానో అది మాత్రమే ఉంటుంది. నేను చెప్పింది మాత్రమే వాళ్ళ బ్రెయిన్ చేస్తుంది. ఈ ప్రపంచంలో అందరికంటే శక్తిశాలిగా నేనే ఉండేవాణ్ణి. మీ ఇద్దరిని కూడా బొమ్మలా వాడుకున్నా. అలాగే ఈ అన్షిత, వాడు చేస్తున్న తప్పులకి వాడితో ఎందుకున్నావు? నేను ఈయన కోడల్ని. ఈయనే నన్ను చదివించారు. డీకే రాగిని మా అమ్మ నాన్న కాదు. ఆ ఇల్లు, డీకే రాగిని, నేను అంతా ఈ వికాశంకులు ఆడిపించిన మాయలాటలు. మరి ఆకాష్, తను మీరిద్దరూ ఏం చేశారు? వాడికి డ్రగ్ డోస్ కాస్త పెరిగింది. దానివల్ల వాడికి బ్రెయిన్ హ్యామరేజ్ అయింది. వాడు చనిపోయినందుకు నేను బాధపడ్డాను. నీలాంటి జీనియస్ డాక్టర్లందరూ ప్రజల బ్రెయిన్ని తప్పుగా ఉపయోగించి వాళ్లను నేరస్తుల్ని చేస్తున్నారు. నీ తెలివి మానవ సమాజానికి వ్యతిరేకం. చట్టం తప్పకుండా నీకు శిక్షనిస్తుంది. నాకు తెలిసి నీకు ఉరి శిక్షరా.